ఓం శ్రీ పరమాత్మనే నమః. హరి ఓం. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణీయంలో ఈరోజు మనం మూడవ దశకంలో ఉండే మొదటి 5 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. మొదటి శ్లోకం. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్తాః త్వయి ఖలు రమంతే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. మనకి నారాయణ భట్టతిరి గారు ఈ యొక్క 3వ దశకంలో భక్తి స్వరూప వర్ణన, భక్తికై ప్రార్థన అని చెప్తున్నారు, అనే అంశాన్ని చెప్తున్నారు. అంటే ఏంది అంటే భక్తి స్వరూప వర్ణన, భక్తి గల వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు భక్తి అంటే ఏంది, ఎలా ఉంటుంది అనే విషయం ముందు చెప్పేశారు. 2వ దశకంలో మనకు చెప్పేశారు. భక్తి గలవాడు ఎలా ఉంటాడు, ఆ రూపాన్ని తన మనసులో ముద్రించుకుంటాడు, ఆ రూపాన్ని, ఆ యొక్క నామాన్ని తలుచుకున్నా కూడా గొంతు బొంగురు పోతుంది, కన్నీళ్లు కారిపోతాయి, పాదాలు ఆశ్రయిస్తాడనే విషయం చెప్పేశారు. ఇప్పుడు ఆ భక్తి స్వరూపాన్ని చెప్తున్నారు. మరి భక్తి అంటే ఏంది? భక్తి అంటే ఏంటంటే అనన్యమైన ప్రేమ. మనకు భగవద్గీతలో స్వామి చెప్పేశారు, అనన్యాశ్చింతయంతో మాం. నన్ను ఎవరైతే అనన్యమైన చింతన లేకుండా, ఇతరమైన చింతన లేకుండా నన్నే ఎవరు చింతన చేస్తారో అని చెప్పారు. అంటే ఏంది అర్థం అంటే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇప్పుడు నిత్య జీవితంలో చూసినప్పుడు మనకు మన పిల్లల పేర్లు, మనకు పుట్టిన కొడుకు గాని కూతురు గాని వాళ్ళ పేర్లు మనకు వచ్చి ఈ పేర్లు పలకాలని ఎవరు చెప్పక్కర్లేదు. ఉదయం లేచి వాళ్ళ నామాల్ని మనం స్మరిస్తూ ఉంటాం. అలాగే మన యొక్క మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ పేర్ల గురించి కూడా మనకి ఎవరు వచ్చి ఇట్లా పలకమని చెప్పాల్సిన అవసరం లేదు. అడక్కపోయినా మరి ఎవరు అడిగినా వాళ్ళ గురించి చెప్పేస్తాం కూర్చొని. అంత ఇదిగా అయిపోతాం. అంత ప్రేమ, అటాచ్మెంట్ ప్రపంచ విషయాల్లో మనకు ఉంటుంది. అదే ప్రేమ భగవంతుడి మీద ఉంటే దాన్నే భక్తి అంటారు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఆ తల్లి ఏదో ఒక ఆఫీసర్, ఒక కలెక్టరో ఒక ఎమ్మెల్యేనో ఏదో ఒక పదవిలో ఉన్నారు. అటువంటి ఆమె ఏం చేస్తారు, తన బిడ్డలు చూసుకోవడానికి కోసంగా, సంరక్షణ కోసంగా ఎవరో ఒకరిని, ఒక ఆయాన్ని ఏర్పాటు చేసుకుంటారు, కేర్ టేకర్ని పెట్టుకుంటారు పసిబిడ్డను చూసుకోవడానికి. వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం లేచి వాళ్ళని ఆడిస్తారు, పాడిస్తారు, సమయానికి అన్ని ఫుడ్ పెడతారు, అన్ని పెడతారు. ఎన్ని పెట్టినా ఆ బిడ్డ ఏం చేస్తాడు, 1 గంట 2 గంటలు ఆడుకుంటాడు. తర్వాత అమ్మ గుర్తొచ్చేస్తుంది, వాడు అమ్మ కావాలని ఏడుస్తాడు. అమ్మ కావాలని ఏడ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది, అప్పటికీ మైమర్పిల్తా కోసం ఎన్నో చెప్తారు, ఎన్నో చూపిస్తుంది, చంద్రుని చూపిస్తుంది, ఆకాశం చూపిస్తుంది, పక్షులు చూపిస్తుంది, ఎన్నెన్నో చూపిస్తుంది. ఎన్ని చూపించినా బొమ్మలతో ఆడిస్తుంది. ఎన్ని చేసినా అమ్మ కావాలి అని పట్టుబట్టాడా ఇంకా అమ్మ కావాల్సిందే. అప్పుడు ఎక్కడున్నా సరే ఆమెకు ఫోన్ చేసి, అమ్మ నీ బిడ్డ ఏడుపు ఆపడం లేదు, గుక్క పెట్టి ఏడుస్తున్నాడు నీ కోసం అంటే, అప్పుడు ఆ తల్లి ఎంత పనిలోనా ఉంది, ఏ పదవిలో ఉన్నా ఉండని, ఎంత అర్జెంట్ మీటింగ్ లో ఉన్నా ఉన్నాయి, బిడ్డ కంటే ఏది కాదని పరిగిస్తుంది. అది భక్తి అంటే. ఆ బిడ్డ ఏ విధంగా తల్లిని వదిలిపెట్టకుండా కనిపించకపోతే ఉండలేకపోయాడో, ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని, ఆ అనన్యమైన ప్రేమనే భక్తి అంటారు. ఆ భక్తి వచ్చిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మొదటి శ్లోకంలోనే చెప్తున్నారు నారాయణ భట్టతిరి గారు. అద్భుతంగా చెప్తున్నారు. పఠంతో నామాని, ఆ స్వామి ఎట్లాంటి వాట, సమధిగత సర్వాభిలషితాన్. స్వామి నువ్వు ఎటువంటి వాడివి, సమధిగత సర్వాభిలషితాన్, అన్ని కోరికలు తీర్చేవాడు. నిండైన కోరిక, ఏ కోరిక లేని స్థితి తీసుకెళ్లిపోతాడు. భగవంతుడిని నమ్ముకుంటే ఏమవుతుంది, అన్ని కోరికలు తీరిపోతాయి భక్తుడైన వాడికి. అటువంటి వాడు ఆ పరమాత్మ. ఓ పరమాత్మ, నువ్వు ఎటువంటి వాడివంటే మాకు అన్ని కోరికలు తీర్చేస్తావు. ఎలాంటి వాళ్ళకి తీరుస్తావు, ఎట్లా ఉంటే తీరుస్తావు అంటే చెప్తున్నాడు, భక్తాహ, నీ భక్తులైన వాళ్ళు. ఆ భక్తుడు ఎట్లాంటి వాళ్ళు,
ఎట్లాంటి వాళ్ళు వర్ణిస్తున్నారు. పఠంతో నామాన్ని, స్వామి నీ యొక్క నామాన్ని పఠంతో జపిస్తారు. ఆపకుండా ఆ నాలిక మీద నీ నామం పలుకుతూనే ఉంటుంది. అది పఠంతో పలుకుతూనే ఉంటారు నామాన్ని. ఆ నామాన్ని వదిలిపెట్టరు వాళ్ళు, భక్తులైన వాళ్ళు. నీ భక్తులైన వాళ్ళు ఎలా ఉంటారో అనుక్షణం నీ యొక్క నామాన్ని వదిలిపెట్టకుండా అది అనుకుంటూనే ఉంటారు, జపం చేస్తూనే ఉంటారు వాళ్ళు. అందుకే మనకు అన్ని స్తోత్రాలు జపే వినియోగ అని ఉంటాయి. అవి స్తోత్రాలు కదా, మరి ఎందుకు జపే వినియోగ చెప్తున్నారు? వాటి అన్నింటిలో కూడా వాళ్ళ నామాలే ఉంటాయి. కాబట్టి నామాలనే ఏం చేయాలి? జపం చేయాలి. కాబట్టి నీ భక్తులైన వాళ్ళు ఏం చేస్తారు? అనుక్షణం నీ నామాన్ని వదిలిపెట్టకుండా నీ నామమే నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిదానం జనము అని పాడుకుంటారు. ఇంకా వాళ్ళు వదలరు, ఆ నామాన్నే వదలరు అసలు. ఆ నామంలో ఉండే మాధుర్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఎటువంటి మాధుర్యం అది? ప్రమద భర సింధౌ, అది ఎటువంటిది? సింధౌ సముద్రం. ఆ సముద్రం ఆనందం అనే ఒక పెద్ద సముద్రం. అది నీ నామాన్ని తలుచుకుంటే ఏమవుతుంది? ఆనందం. ఇప్పుడు మనం చూడండి, ప్రపంచ విషయాల్లో ఉండే మన పిల్లల గురించి, మన మనవాళ్ళు మనవరాళ్ళ గురించి, వాటి గురించి మనం తలుచుకొని ఎవరిని అడగకపోయినా అడిగి మరి చెప్తాం. మనమే చెప్తాం, మన మనవాడు ఇట్లాంటి వాడు, వాడు ఎట్లాంటి వాడు, ఇట్లాంటి వాళ్ళు అని మనమే వర్ణించి చెప్తాం మనం. కానీ భక్తుడైన వాడు ఏం చేస్తాడు? పరమాత్మ యొక్క నామాన్ని, ఆ నామంలో ఉండే విశిష్టతను గురించి మాత్రమే మాట్లాడతాడు. అనుక్షణం ఆ నామాన్ని వదలకుండా పట్టుకుంటాడు. అది ఆ భక్తుల యొక్క గొప్పతనం. కాబట్టి మనకి ఈ మన దీంట్లో వస్తుంది కదా, మనకి ఇది విష్ణు సహస్రనామం కానీ అన్నింటిలో వాటిలో జపే వినియోగ అని వాళ్ళు చెప్తారు. స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్తిత అని చెప్తారు విష్ణు సహస్రనామంలో. ఎందువల్ల? సతత ఉత్తిత, మేల్కొని పలకాలట నామాన్ని. మేల్కొని అంటే అంత జాగరూకతతో మేలుకొని ఉండి ఆ నామాన్ని పట్టుకోవాలని విష్ణు సహస్రనామం చెప్తారు భీష్మాచార్యులు. అంత గొప్పది నామం. కాబట్టి స్వామి నీ యొక్క భక్తులు ఏం చేస్తారు? నీ యొక్క నామాన్ని పఠంతి, పలుకుతూనే ఉంటారు నిన్ను వదలకుండా. దానివల్ల వాళ్ళు పొందేదేంటి? ప్రమద భర సింధవు, అమితమైన ఆనందాన్ని. అది కూడా సముద్రం అంతా. ఎంత ఆనందానికి అవధులు లేవు, అంత గొప్ప ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఇంకా నిపతితాహ, దాంట్లో మునిగి తేలుతారు. నిపతి అంటే మునుగుతారు. ఆ యొక్క రస ఆనంద జరిలో మునకలు వేస్తారు, ఆ ఆనంద లహరిలో మునకలు వేస్తారు ఆ భక్తుడు. కాబట్టి స్మరంతో రూపం తే, నీ యొక్క రూపం, నీ రూపాన్ని అనునిత్యం వాళ్ళు ధ్యానం చేస్తారు. ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ హృదయ స్థానంలో నీ రూపం ముద్రించబడుతుంది. ఎలా? చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదెండ, బంగారు మొలతాడు అని అవన్నీ పాడుకుంటారు. ఇంకా ఆ రూపాన్ని ఎలా వర్ణించుకుంటారు? వాళ్ళు మనసులో ఊహించుకుంటారు, ఎలా చిత్రించుకుంటారు, అసలు నిలుపుకుంటారు, స్థిరంగా నిలుపుకుంటారు నీ రూపాన్ని. నువ్వు చేసిన లీలలన్నీ గుర్తు తెచ్చుకొని ఆనంద పారవస్యంలో ఆ నరసింహ అవతారం అయితే ఇలా ఉంది, ఆ శ్రీకృష్ణుడు ఈ విధంగా బాల్యంలో ఇలా ఉన్నాడు, ఆయన యొక్క వెన్నముద్ద తింటుంటే ఇలా ఉన్నాడు, ఆ చిలిపి చేష్టలు చేస్తూ ఆ చీరలు ఎత్తుకోబడి ఇలా ఉన్నాడు అని ఊహించుకొని నీ యొక్క రూపాన్ని వాళ్ళ హృదయ స్థానంలో ముద్రించుకుంటారయ్యా నీ భక్తులు. ఇంకా నువ్వెవరు? వరద, నువ్వు శ్రేష్టమైన వరమును ప్రసాదించే వాడిలో మొట్టమొదటి వాడివి వరద, నువ్వు అట్టాంటి వాడివి. కాబట్టి కథయంతో గుణకథాహ, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా నీ భక్తులు నీ కళ్యాణ గుణాల గురించి, నీ దివ్యమంగళ స్వరూపంతో నువ్వు చేసిన అవతారాలతో చేసిన నీ కథలన్నీ కూడా కథలుగా చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి బోధిస్తారు. అది వాళ్ళ భక్తులైన వాళ్ళు చేసే పని. అది ఏం చేస్తారు? నీ కథలంతా కూడా మాటి గుర్తు తెచ్చుకుంటారు. అది పాటల రూపంలో కూడా వ్యక్తం చేస్తారు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి అని పాడినప్పుడు ఆ కుమ్మరదాసుడు ఎవరని మనం ఆలోచిస్తాం. అప్పుడు ఆయన కథ బయటకు వస్తుంది. అలాగా నీ భక్తులైన వాళ్ళు ఏం చేస్తారు? కథలుగా పాడుకుంటారు నీ కథల్ని చెప్పుకొని నీ కళ్యాణ గుణాలని కూడా కీర్తించుకుంటూ ఆ కథల ద్వారా నిన్ను దర్శిస్తారు. అటువంటిదయ్యా నీ భాగవత కథ.
నీ కథ ఏంటది? భగవంతుడు గురించి చెప్పిన కథ భాగవతం. నీ భాగవతుల గురించి చెప్పిన కథ అయ్యా నీ భాగవతం. ఆ భాగవతం గురించి కథలు కథలుగా చెప్పుకొని పాడుకుంటారు నీ భక్తులు. అంతేనా? చరణ్తో తిరుగుతుంటారు, చెప్పుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఏ భక్త, అటువంటి భక్తులు ఎటువంటి వాళ్ళు? త్వయి ఖలు రమంతే పరమమూన్ పరం అమూన్ పరమ శ్రేష్ఠులైన నీ భక్తులంతా కూడా ఈ విధంగా నీ నామాన్ని వదిలిపెట్టకుండా, నీ రూపాన్ని వదిలిపెట్టకుండా, నీ యొక్క ధ్యానాన్ని వదిలిపెట్టకుండా, నీ కథల యొక్క గానామృతంలో మునిగి తేలుతూ ఉంటారయ్యా. ఇదయ్యా నీ భక్తుల యొక్క గొప్పతనం. రమంతే, అనుక్షణం ఆనంద పారవస్యంలో మునిగిపోతారు వాళ్ళు. అటువంటి వాళ్ళు పొందే ఆనందం అంతా ఇంత కాదు. త్వయి ఖలు, త్వయి నీ అందే, ఖలు ఉంటారు కదా వాళ్ళు, కదా ఖలు అంటే ఉంటారు కదా, వాళ్ళంతా ఎప్పుడు అలాగే ఉంటారు స్వామి. కానీ నేను అనుకుంటున్నాను, అహం ధన్యాన్ మన్యే నేను అనుకుంటున్నాను, అహం నేను, స్వామి నేను అనుకుంటున్నాను ఏమని? ధన్యాన్, వాళ్ళు ధన్యులయ్యా. వాళ్ళ జీవితమే ధన్యమైపోయింది. ఎందువల్ల? అనుక్షణం నీ నామాన్ని అనుకుంటున్నారు, నీ రూపాన్ని దర్శిస్తున్నారు, నీ కథా లహర్లో మునిగి తేలుతున్నారు. వాళ్ళు కదయ్యా ధన్యులు. ధన్యులంటే ఏంది? ధన్యత ఎక్కడి నుంచి వస్తుంది? ధనము ఉన్నాడు ధన్యుడు. ఏ ధనం? భగవంతుడి మీద యొక్క లక్ష్యంగా నిర్ణయించుకొని ధర్మ అర్థ కామ మోక్షాలలో మోక్షం కోసం ప్రయత్నం చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడి జీవితమే ధన్యం. కాబట్టి నేను అనుకుంటున్నాను స్వామి, వాళ్ళంతా ధన్యుడు. నీ భక్తులైన వాళ్ళంతా కూడా పరమ భాగవతత్వం అంతా కూడా ధన్యజీవులయ్యా వాళ్ళంతా. కాబట్టి ఓ స్వామి, అటువంటి వాళ్ళకు నువ్వెటువంటి వాడివి? సమధిగత సర్వాభిలషితాన్, వాళ్ళ అన్ని కోరికలు తీరిపోతాయి. వాళ్ళకి భూలోకంలో ఉన్న ఇహలోకం ఉండే కోరికలు తీరిపోతాయి, పరలోకానికి ఉండే కోరికలు తీర్చక శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. నీ భక్తులైతే అలా ఉన్నారు. నువ్వు వరదవై వరాలు కురిపిస్తావు, వరదల్లాగా కురిపిస్తావు. ఆ కురిపించే వరాల వల్ల వాళ్ళు ఈ బతికినంత కాలం సుఖం అనిపిస్తారు, తర్వాత మోక్షాన్ని పొందేస్తారు. అంతస్థితి ఎవరిస్తున్నారు? నువ్వే ఇస్తున్నావు స్వామి. అటువంటి ఓ స్వామి నీకు నమస్కారం. కానీ స్వామి, నాకు కూడా కోరిక ఉంది. ఏం కోరిక? నాకు కూడా నీ నామాన్ని జపించాలని, నీ రూపాన్ని నేను నాలో ధ్యానించాలని, నీ భాగవత కథా గానం చెయ్యాలని కోరికగా ఉంది. కానీ నాకు ఒకటి అడ్డం వస్తోంది స్వామి. ఏందది? గద క్లిష్టం కష్టం తవ చరణ సేవారస భరేపి అనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయాం భవత్పాదాంభోజ స్మరణ రసికో నామ నివహాన్ అహం గాయం కుహచన వివత్ స్వామి విజనే. స్వామి, కానీ నాకేమో నిన్ను ఆశ్రయించాలని, నీ మీద ఆ విధంగా చేయాలని కోరిక నాకు ఉంది. కానీ నేనేమో నిన్ను ఆశ్రయించాలనుకుంటున్నాను, కానీ నన్ను ఒకటి ఆక్రమించేసింది. ఏంటది? గద క్లిష్టం. గద అంటే రోగం. భయంకరమైన ఈ రోగం నన్ను ఆక్రమించేసేసింది. కష్టం, చాలా కష్టంగా ఉంది. దానివల్ల తవ నీ యొక్క చరణ సేవారస భరేటి, నీకు సేవ చేయ, నీ యొక్క పాద పద్మాలను ఆశ్రయించి నీ పాద పద్మాలతో పొందే ఆ ఆనంద అనుభూతి, నీ భక్తులైన వాళ్ళు శ్రేష్ఠులైన భక్తులు ఏ విధంగా పొందారో అటువంటి అనుభూతి నేను పొందామనుకుంటుంటే నాకు ఈ రోగం అడ్డం వచ్చేస్తుంది. వచ్చి అనాసక్తం చిత్తం భవతి, నాకు ఆసక్తి లేకుండా పోతోంది. మన శరీరము రోగగ్రస్తం అయిపోయింది. మనసు శరీరంతో అటాచ్మెంట్ పెంచుకొని ఈ మనసు కూడా నాకు సహకరించడం లేదు నేను ఆశ్రయించామంటే. ఎందువల్ల? చిత్తం అనాసక్తం, ఇంట్రెస్ట్ లేదు దానికి, నా మనసుకు ఇష్టం లేదు. ఎందువల్ల? శక్తి లేదు, శరీరానికి శక్తి లేదు, దాంతో పాటు మనసు కూడా శరీరంతో కలిసిపోతుంది. అందువల్ల దానికి అవుతుంది, అది ఇంట్రెస్ట్ గా నీ పాదాలు పట్టడానికి ముందుకు రావడం లేదు, నా మనసు సహకరించడం లేదు. బత, అయ్యో నువ్వెవరు? విష్ణు, విశ్వమంతా వ్యాపించిన వాడి ఓ స్వామి, నాలో కూడా ఆత్మస్వరూపంగా వ్యాపించి ఉన్నావే ఓ స్వామి. నీవు గురు దయా, దయచేసి నాకు దయ చూపించు, నా మీద దయ చూపించు స్వామి. ఎందువల్ల?
నా రోగ బాధ వల్ల, నా యొక్క శారీరక బాధ వల్ల, మానసిక బాధ వల్ల నేను నిన్ను ఆశ్రయించలేకపోతున్నాను. కాబట్టి దయ చూపించు నా మీద. భవత్ పాదాంభోజ స్మరణ రసికో నామ నివహాన్. అనేక నామనివహాన్, అనేక నామాలతో రూపాలతో ఆనంద పారవశ్యంలో ముంచేంత ఓ దివ్యమంగళ స్వరూప, ఓ విష్ణు స్వరూప, నిన్నే అర్థిస్తున్నాను. కాబట్టి నా మీద దయ చూపించు. దయ చూపిస్తే నేనేం చేస్తాను? భవత్ పాదాంభోజ స్మరణ రసికో, నేను నీ పాదాలను ఆశ్రయిస్తాను. అందుకోసం నేను రోగం తగ్గించమంటున్నాను, అందుకోసం దయ చూపించమంటున్నాను తప్ప ప్రపంచ విషయాల కోసం అడగడం లేదు స్వామి. నా రోగం తగ్గించమని ఎందుకు అడుగుతున్నాను తెలుసా? నీ పాదాలు పట్టుకొని దాంట్లో ఉండే ఆనంద అనుభూతిలో మునిగి తేలానని, ఆ భక్తులు పొందినట్టు ఆ ఆనంద లహరిలో, ఆ ప్రవాహంలో, ఆ యొక్క సముద్రంలో మునిగి తేలాలని అందుకోసం అడుగుతున్నాను. కాబట్టి నాకు దయను ప్రసాదించు, నా రోగాన్ని తొలగించు, నాకు దయను ప్రసాదించు. అప్పుడు నేనేం చేస్తాను? నువ్వు ఇస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? నాకు గాని రోగం తగ్గించి నా శరీరానికి స్వస్థత కూరిస్తే, నా మనసుకు స్వస్థత కూరిస్తే నేనేం చేస్తాను తెలుసా? నాకేమనిపిస్తుంది తెలుసా? అహం గాయం గాయం, నేను పాడుతూ 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 కుహచన, ఎక్కడో స్వామి ఎక్కడో హాయిగా నీ పాటలు పాడుకుంటూ, నీ నామాన్ని స్మరిస్తూ, నీ రూపాన్ని నాలోనే దర్శిస్తూ ఓ స్వామి, అబ్బా ఆ ఆనంద పారవస్యంలో కుహచన ఎక్కడో వివత్సామి, నేను హాయిగా ఉంటాను. ఎక్కడ? జనమే లేని దగ్గర ఉంటాను స్వామి. ఏకాంతంలో ఉంటానయ్యా. నా ఏకాంతంలో కూర్చొని హాయిగా నీ గురించి పాడుకుంటూ హాయిగా కాలం గడిపేస్తాను తండ్రి. అందుకోసం నా మీద దయ చూపించమంటున్నాను. కానీ నా స్వార్థంతో, ప్రపంచ విషయాల మీద వ్యామోహంతో నేను అడగడం లేదు తండ్రి. ఎంత చిన్న వయసు అండి, 27 ఏళ్ల వయసులో ఆయన తన శరీర ఆరోగ్యం దేనికోసం అడుగుతున్నాడు? సాధన కోసం అడుగుతున్నాడు. ఆ భగవంతుడి కోసం ప్రేమ భక్తి కావడం కోసం అడుగుతున్నాడు. అంతే తప్ప తుచ్చమైన ఈ దేహాన్ని ప్రపంచ విషయాల కోసం అడగడం లేదు స్వామి. ఈ దేహము మనసు ఆరోగ్యంగా ఎందుకు కోరుకుంటున్నానంటే నిన్ను ఆశ్రయించాలని అడుగుతున్నాను స్వామి అని చెప్పి తన వినయాన్ని ప్రకటించుకుంటున్నారు నారాయణ భట్టతిరి గారు. కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రసమర దశ నామ కీర్తి నకేకే లోకేస్మిన్ అనిశమయి శోకాభిరహితాః భవద్భక్తా ముక్తాః సుఖ గతి మసక్తా విదధతే. ఇంకా అడుగుతున్నాడు స్వామి, తనుభృతాం, ఈ శరీరం ధరించాం స్వామి. మేము ఈ శరీరం మాకెలా వచ్చింది అనుకుంటున్నావు? ఎన్నో జన్మల పుణ్య పాపాల వల్ల ఈ దేహం ధరించేశాం. కానీ స్వామి నువ్వు దయ చూపిస్తే, నీ కృప, నీ యొక్క కృప, దయగాదు నీది, మానవులు చూపించే దయ, నీది కృప. ఎంత కృప నీది! అవ్యాజ కరుణామూర్తి నువ్వు, వ్యాజము లేకుండా ప్రేమిస్తావయ్యా మమ్మల్ని. మేమేం చేశామా, మేమెంతటి వాళ్ళమా అవంతా నువ్వు చూడవు. వీడు అల్పుడా, అధికుడా, డబ్బున్నవాడా, బీదవాడా, ఈ కులమా, గోత్రమా ఏమీ చూడవయ్యా. చూడకుండా దయ చూపించేవాడివయ్యా నువ్వు. అలాంటి నువ్వు జాతావేత్, నువ్వుగా నా మీద దయ చూపిస్తే కిమివహన నహిలభ్యం, ఇంకా లభించని ఏముంటుందయ్యా. నువ్వు నా మీద ఒక్క రవ దయ చూపిస్తే ఇక లభించండి అంటూ భూమి మీద ఉంటుందా? ఏమీ ఉండవు, అన్ని సాధ్యమే. అసాధ్యం అనే మాటే ఉండదు స్వామి. కాబట్టి దయ చూపించు. మదీయ క్లేశోగ ప్రసమ దశానామ, స్వామి నీకెంతయ్యా కీర్తి, ఎంత నాకుండే ఈ శారీరక మదీయ, నా యొక్క క్లేశాలు, నా యొక్క కష్టాలు, నా శరీరానికి వచ్చిన కష్టం, నా మనసుకు వచ్చిన కష్టం, ఇదంతా కూడా అది సమూహమే. నా ఇంద్రియాలకు కష్టం వచ్చింది, నా మనసుకి, బుద్ధికి, అన్నిటికీ కష్టం వచ్చేసింది. కానీ అది నీ ముందు ఎంతయ్యా నువ్వు అనుకుంటే? మదీయ క్లేశోగ ప్రసమ దశ తొలగించడం నీకెంత? అటువంటి నీకు అనిపించే అలాంటివన్నీ చాలా అల్పం నీ దృష్టిలో. కీర్తి ఎంత స్వామి? నువ్వు అనుకుంటే ఎంతసేపు? ఎంతమందికి నువ్వు చేయలేదు, అదే చెప్తున్నాను. నాకేకే లోకేస్మిన్, నాకేకి ఎందరెందరో వాళ్ళెవరెళ్ళో భగవద్భక్త, నీ భక్తులు.
నీ భక్తులు నిన్ను ఆశ్రయించిన వాళ్ళ భక్తులు ఎంతమంది దారిద్ర్యాన్ని పోగొట్టలేదు, ఎంతమందికి రోగాలు పోగొట్టలేదు, ఎంతమందికి నువ్వు మోక్షాన్ని ఇవ్వలేదయ్యా. అలాంటి నా మీద ఎంతసేపు చూపిస్తుందయ్యా? నువ్వు అనుకుంటే ఎంతసేపు నా రోగం పోవడం, ఎంతసేపు నేను పట్టుకోవడం, నీ అనుగ్రహం అంటే ఎంత స్వామి అడుగుతున్నాడు. ఇంకా లోకేస్మిన్ అనిశమయి, ఈ లోకంలో పుట్టిన వాళ్ళంతా ఎందరెందరో నీ భక్తులున్నారే వాళ్ళంతా అనిశమయి, ఎల్లప్పుడూ శోకాభిరహిత, వాళ్ళకి దుఃఖం లేకుండా గడిపేశారు కదా ఈ కాలం. ఆ సక్కుబాయి చూడు ఎంత కష్టపడిందో, అత్తగారి దగ్గర 6 ఏళ్ళు పడింది. ఆమె కోసంగా నువ్వు దిగి వచ్చి నువ్వు కట్టుబడి ఆమె కష్టాలు నువ్వు పడ్డావు కదయ్యా. నీ దర్శనం ఆమె కావాలని కోరుకుంటే ఇచ్చావా లేదా తండ్రి? ఆ రామదాసుని జైల్లో బంధిస్తే ఆయన విడిపిస్తే నువ్వే వచ్చావు కదయ్యా, వచ్చి విడిపించావు కదయ్యా వాళ్ళ కష్టాన్ని. అన్ని కష్టాలు వాళ్ళకి తీర్చినప్పుడు నా కష్టం పెద్ద విషయమా నీకు? నువ్వెంతసేపు చేస్తావు? తొలగించిన నాకు తొలగి ఎంతసేపు నీకు? అనుకోవాలే గాని నిమిషంగా చేయవు నాకు. కాబట్టి స్వామి భగవద్భక్తా సుఖగతిమసక్త, వాళ్ళంతా సుఖగతి, ప్రపంచమే సుఖం అనుకుని జీవించే స్థాయి నుంచి అసలు ప్రపంచ విషయాలు వదిలి పరమాత్మ ఒక్కడే ఉన్నాడనే స్థితికి వాళ్ళు ఎదిగిపోయారు కదయ్యా నీ భక్తులు. ప్రపంచంలో ఏ కోరికలు వాళ్ళు కోరుకోవడం లేదే, నిన్నే కోరుకుంటున్నారు వాళ్ళంతా. అలాంటి భక్తులందరూ పుట్టారు కదయ్యా, వాళ్ళందరూ పొందారు కదయ్యా నీ దగ్గర. ఎట్లాంటి పొందారు? దదతే ఆనంద అనుభూతి వాళ్ళు పొందారు కదయ్యా. అంతేనా? ముక్తాహ, ఆఖరికి మోక్షం సంపాదించేశారు. కేవలం ఆనందం కోసం వాళ్ళంతా నిన్ను పట్టుకుంటే వాళ్ళకి మోక్షం కూడా ఇచ్చేసావు కదా. నీకెంతసేపు అయ్యా నువ్వు అనుకుంటే? నీ దయ చూపించాలిగా నా మీద, అయిపోతుంది. నీకు చాలా సులభమైన విషయం ఇది, అసాధ్యమైన విషయం కదే నీకు. ఎందరో భక్తుల్ని అనుగ్రహించిన వాడి నా మీద కూడా నీ దయ చూపించావయ్యా. నీకు అసాధ్యం అంటూ ఉందా తండ్రి అని ప్రార్థిస్తున్నారు నారాయణ భట్టు గారు. ముని ప్రౌఢారూఢ జగతి ఖలు గుడాత్మగతయ భవత్పాదాంభోజ స్మరణ విరుజో నారద ముఖాః చరంతీశ స్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసమ పరిమగ్నాః కిం అపరం. ఇంకా అడుగుతున్నాడు స్వామి. ముని ప్రౌఢాః ఈశ చరంతీశ, మూడో పాదం ఈశ పిలుస్తున్నాడు. ఈ విశ్వాన్నంతా శాసించేవాడివే నువ్వు, నాలో ఆత్మగా కూర్చొని నన్ను శాసిస్తున్నవాడు కూడా నువ్వే. అటువంటి నీకు ముని ప్రౌఢారూఢ మునులు ఉన్నారే, ముక్కు మూసుకొని మంత్రాన్ని నారాయణ మంత్రాన్ని పట్టుకున్నాను తప్పించిపోయిన వాళ్ళంతా ఉన్నారు కదా మునులు. వాళ్ళంతా అనుక్షణం నీ నామస్మరణ చేసి తరించారే వాళ్ళంతా. అటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు నారద ముఖాః, నారదుడు మొదలైన వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? నీ నామమంత్రమే కదా వాళ్ళు తరించారు, నిన్ను ఆశ్రయించే కదా వాళ్ళంతా తరించారు. నారదుడు మాత్రం ఒకప్పుడు గొప్ప భక్తుడా? మొదట ఆయన ఎలా ఉన్నాడు? దాసీపుత్రుడుగా పుట్టాడు. పుట్టిన వాడికే అనుగ్రహించేవు కదయ్యా. ఆఖరకు నీ పరమ భక్తుడిగా ఉంచేసావు కదా, నీ చిరస్థాయిగా నిలిచిపోయాడు కదా ఆయన ఒక్కడేనా? నారద ముఖ మిగతా అందరూ నీ భక్తులైన ప్రతి ఒక్కరు తరించాడు. ఆ ప్రహ్లాదుడేమి, ఆ ధ్రువుడేమి, ఎంతమంది అయ్యా నీ భక్తులు కలియుగంలోనే ఉన్నారు. నీ ద్వాపర యుగం సగ చెప్తే ఇంక చెప్పనివ్వలేదు. ఇప్పుడే ఉన్నారు, ఇప్పుడు మా ముందు వచ్చిన వాళ్ళే. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, సక్కుబాయి, తుకారాం, ఇంతమంది మేమే నోటితో చెప్తున్నాం తండ్రి. ఇంతమంది పొందారు కదయ్యా మోక్షాన్ని. అటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ముని ప్రౌఢారూఢ, వాళ్ళకి ఎట్లా ఉంది? గూఢాత్మగతయ, నీ రహస్యమైన బ్రహ్మజ్ఞానం అంతా వచ్చు కదయ్యా. వాళ్ళందరికీ తెలుసుకున్నారు కయ్యా వాళ్ళు. ఆ భక్తులంతా తెలుసుకొని తరించారు కదా. తమలోనే ఆత్మగా గూఢంగా కూర్చున్నటువంటి ఆత్మస్వరూపమైన నేను దర్శించారు కదా వాళ్ళు. దర్శించారా? దర్శించడంతో పాటు ఏం చేశారు వాళ్ళు? జగతి ఖలు, ఈ జగత్తులో, ఈ జాయతే గచ్చతే జగత్, వచ్చిపోయే నాశనమయ్యే ఈ యొక్క జగత్తులో వాళ్ళు శాశ్వతంగా ఉండే నీ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించారు కదయ్యా వాళ్ళు. వాళ్ళు ఎంత చేశారా? భగవత్ పాదాంభోజ స్మరణ విరుజో, మరియు సతత పరినిర్భాత పరచిత్, ఇంకా సతతం ఎల్లప్పుడు పరినిర్భాత బాగా ప్రకాశించే పరచిత్,
రచిత్ రూపంలో ఉన్న, చిద్రూపంలో ఉన్న, ఎలా ఉన్నావు? చిచ్చక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక, అలాగా కూర్చో ఉన్నావే. అటువంటి నిన్ను వాళ్ళు దర్శించారు కదయ్యా. దర్శించి గమన్నారా? బిరుజో ఏమయ్యారు వాళ్ళంతా? భవరోగాన్ని పోగొట్టుకున్నారయ్యా. నేను ఇంకా శారీరక రోగం అడుగుతున్నాను, వాళ్ళు భవరోగం పోగొట్టుకున్నారు. భవరోగం అంటే పుట్టడం చావడం అని ఆ చక్రం నుంచి బయటపడి హాయిగా చరంతి తిరుగుతున్నారయ్యా. ఇప్పటికీ మా ముందు అన్ని లోకాలు తిరుగుతున్నాడు ఆ నారద మహర్షి. నారాయణ నారాయణ అంటూ నీ నామజపం మొదలకుండా అన్ని లోకాలు తిరుగుతున్నాడు, చరంతి తిరుగుతున్నాడు. భవరోగాన్ని లేకుండా మాలాగా పుట్టడం చావడం అనే దాన్ని దాటిపోయేసేసి హాయిగా తిరుగుతున్నాడే. నీ నామమే తరించిపోయాడు ఆయన. నేను మాత్రం అదే కదా స్వామి అడుగుతున్నాను. స్వైరం యథేచ్ఛగా తిరుగుతున్నాడు ఆయన. ఇంకా సదానందాద్వైత ప్రసమ పరిమగ్న. ఎట్లా ఉన్నారు ఆ ముండ్లంతా? ఎలా ఉన్నారు? ఆ అంగిరథుడు, ఆ భృగు మహర్షి వాళ్ళంతా ఎలా ఉన్నారు? విశ్వామిత్రుడు, ఆ వశిష్ఠుడు వాళ్ళంతా ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఎలా ఉన్నారు? సదానంద, ఎప్పుడు ఆనందంగా ఉండి నీ ఆనంద స్వరూపాన్ని దర్శించి నీ నామాన్ని పట్టుకొని తరించిపోయారు కదా వాళ్ళు. ఇంకా వాళ్ళ అద్వైతం, ఈ యొక్క విశ్వంలో నువ్వు ఒక్కడే అంతటా వ్యాపించి ఉన్న విషయం కనుక్కున్నారు వాళ్ళు. నువ్వు తప్ప వేరేది లేదు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అందువల్ల ప్రసర పరిమగ్నా, దాంట్లో మునిగిపోయి ఆనంద ప్రవాహం మునకలేస్తున్నారు వాళ్ళు. ఆ అద్వైత సిద్ధాంతం తెలుసుకొని అనుభవిస్తూ ఆ అనుభవ ఆనందంలో మునిగి తేలుతున్నారే నీ భక్తులైన వాళ్ళంతా కూడా, ఆ జ్ఞానులంతా కూడా. ఎవరా జ్ఞానులు? ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, నీ బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళంతా తరించిపోయారు కదా. ఇంకా కిం అపరం, ఇంతకంటే ఏముంది? నేను మాత్రం నిన్నేమడుగుతున్నాను? వాళ్ళు పొందిన భక్తిని ఏమని అడుగుతానయ్యా నేను. ఇంకేం అడగడం లేదు స్వామి. నాకు కావాల్సింది భక్తి. ఆ భక్తిని ప్రసాదించాలి. వాళ్ళంతా నీ భక్తులే. నీ భక్తులు నీ నామాన్ని పట్టుకొని తరించారు, నీ రూపాన్ని ధ్యానించి తరించారు, నీ కథలు గానం చేసుకొని తరించారు. నేను అదే అడుగుతున్నాను, ఇంకేం అడగడం లేదు. భక్తి మనం అడుగుతున్నాను. నిజానికి మనకు భక్తి లభించడం చాలా కష్టం. అసలు ఆ భావం రావడం చాలా కష్టం. అందుకే ఆయన అది అడుగుతున్నాడు. ఎందువల్ల? భక్తి అనేది ఒకటి తెలియాలి. అసలు ఆ భగవంతుడి మీద ప్రేమ కలగడం కష్టం. కలిగిన తర్వాతనా అల్లుకుపోతాం. మొదట అది రావడం కష్టం. అందుకే అది అడుగుతున్నాడు ఆయన. ఎందువల్ల? మనకు మంచి గురువులు దొరకాలా, ముందు భక్తి భగవంతుడు అంటే ఏదో తెలియాలి, తర్వాత మంచి శాస్త్రాలు చదివి శాస్త్రంలో ఉన్నదాన్ని అవగతం చేసుకోవాలా. ఇవన్నీ చేసుకోవాలంటే భగవంతుడి అనుగ్రహం కావాలి. భగవంతుడి అనుగ్రహం లేకుండా భక్తి కలగదు. అందుకే ఆయన అంత తాపత్రయపడుతూ నాకు భక్తిని ప్రసాదించమని అడుగుతున్నాడు. ఒక్కసారి మనలో భక్తి చిగురిచ్చిందా ఇంకా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. విస్తరించిన తర్వాత ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. అది కట్టే అల్లుకుపోతుంది. కాబట్టి ఈయన అది అడుగుతున్నాడు. ముందేం చెప్పాడు? రోగం గురించి చెప్పాడు. అది చేయడానికి నా రోగం అడ్డం వస్తుందని చెప్తున్నాడు. నా రోగము, నా మానసిక స్థితి రెండూ అడ్డం వస్తున్నాయి. కాబట్టి ఆ అడ్డం కలగాలంటే ముందు భక్తి భావం కలిగించుతాను. అదొక్కటి ప్రసాదించావా? భక్తి ఉంటేనే అసాధ్యమైంది ఇంకోట్లేదు. ఎందువల్ల? అన్ని కోరికలు తీరిపోతాయి. భగవంతుడు మన పక్కనే ఉంటాడు కదా భక్తి వస్తే. అది అడుగుతున్నాడు. ఎంత శ్రద్ధా భక్తులతో భక్తిగా ఒక భక్తుడు ఏ విధంగా ప్రార్థించాలో ఆ విధంగా వినయంతో, అది కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చాటుతూ, తన వినయాన్ని చాటుతూ అర్థిస్తున్నాడు. అది గొప్ప విషయం. భవద్భక్తి స్పీత భవతు మమ సైవ ప్రసమయేత్ అశేష క్లేశౌఘం న ఖలు హృది సందేహ కణిక నచేద్ వ్యాసస్యోక్తి తవ చ వచనం నైగమవచః భవేన్మిథ్యా రథ్యా పురుష వచన ప్రాయం అఖిలం. స్వామి ఎటువంటిది భగవద్భక్తి? నేనేమడుగుతున్నాను తెలుసా? నీ యందు భక్తి అడుగుతున్నానయ్యా. అదొక్కటి ప్రసాదించు. నువ్వు అదొక్కటి ఇచ్చి నా మీద దయ చూపించావా? నీ కృప కటాక్ష వీక్షణాన్ని నా మీద ప్రసరింపజేసావా? అది నేను అడిగేది. నాకు అది ప్రసాదిస్తూ ఇస్తే స్పీత ఎక్కువగా ఇచ్చేసి. అది ఎట్లా? నా గుండె నిండా నువ్వు నిండిపోవాలి, నా హృదయం నిండా నువ్వే నిండిపోవాలి. భవతు అవుగాక. అలా చేశావా? శైవ
దానివల్ల ప్రసమయేత్, ఇంక అన్ని తొలగిపోతాయి తండ్రి. నీ దయ ఒక్కటి లభించి నీ మీద భక్తి గాని కలిగిందా మిగతా అన్ని తుడుచుకుపోతాయి. అందరు నాకు సందేహం లేదు. ఎలా పోతాయి? అశేష క్లేశౌఘం, నా క్లేశ ఔఘం అంటే సమూహం. ఎన్ని కష్టాలైనా సరే అవన్నీ శేషం లేకుండా తుడిచిపెట్టుకోపోతాయి తండ్రి. ఇందులో నా కళ్ళు హృదయ సందేహ కణిక, ఇందులో నాకు సందేహం లేవయ్యా. ఇసుమంత కూడా సందేహం లేదు. రవ్వంత కణిక, రవ్వంత ఇసుమంత కొంచెం కూడా నాకు సందేహం లేదు. నా కళ్ళు హృదయ సందేహ, నాకు సందేహం లేదు. నీ మీద నమ్మకం ఉన్నా, నీ మీద నాకు విశ్వాసం ఉంది. ఎందువల్ల? నీ మీద భక్తి నాకు కలిగిందా ఆ మనుషుడమే నా క్లేశాలన్నీ తొలగించేస్తావు. ఇందులో నాకు దృఢ విశ్వాసం ఉంది, దృఢ సంకల్పం ఉంది. నీ మీద నమ్మకం ఉంది స్వామి. అటువంటి భక్తి నాకు కావాలి. అది నువ్వు అంటావేమో, ఒకవేళ స్వామి నువ్వు అట్లా ఇవ్వకపోతే ఇవ్వకుండా ఉండవు, ఇస్తావు. ఎందువల్లంటే నాకు ఆ నమ్మకం ఎందువల్ల వచ్చింది తెలుసా? నా చేత కాకపోతే వ్యాసస్యోక్తి, వ్యాసుడు చెప్పాడయ్యా. ఏం చెప్పాడు వ్యాసుడు? 18 పురాణాల్లో నీ గురించి చెప్పాడు, 18 ఉపపురాణాల్లో నీ గురించి చెప్పాడు, భారతంలో చెప్పాడు, అన్నిటికన్నా భాగవతంలో బాగా చెప్పాడయ్యా నీ గురించి. ఏం చెప్పాడు నీ గురించి? నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు నష్టపోరు, నాశనము కాదని చెప్పాడయ్యా ఆయన. చెప్పాడు వ్యాసుడు. వ్యాసుడు దాకా ఎందుకులే, తవచ్చా వచనం, నీ వచనం ఏందయ్యా? నువ్వు చెప్పావు కదా. వ్యాసుడు దాకా ఎందుకు? నువ్వే చెప్పావు కదా మాకు భగవద్గీతలో, నా భక్తుడు నశించడం చెప్పావు కదా. మద్గత ప్రాణాహ, నాకే మీ ప్రాణాలు అన్ని అర్పించండి, నేనే చూసుకుంటా మీ యోగక్షేమం, నువ్వే చెప్పావుగా. ఆయన దాకా ఎందుకు? వ్యాసుడు దాకా ఎందుకు? నీ సంగతే చూద్దాం. నువ్వే చెప్పావు కదయ్యా నేను చూసుకుంటానని. ఇంతేనా? నైగమ్మ మచ్చహ, నువ్వు సృష్టించిన నీ వేదాలు ఘోషిస్తున్నాయి కదయ్యా. పరమ భక్తుడైన వాడికి భగవంతుడు పక్కనే ఉంటాడని, నశించడని చెప్పి భక్తుడి యొక్క జీవితం ధన్యమైపోతుందని నీ వేదాలు ఘోషిస్తున్నాయి. నీ వచనం భగవద్గీత చెప్తోంది. నీ భక్తుడే వ్యాసుడు చెప్పాడయ్యా, ఎవరో చెప్పలేదు, నీవే చెప్పావు. మరి అవన్నీ భవేత్ మిథ్య, అవన్నీ అబద్ధాలు అవుతాయా? మిథ్యావాచాలా అవన్నా? నేను నమ్మాను, నిన్ను విశ్వసిస్తున్నాను తండ్రి. నాకు తెలుసు వాడన్నింటితో చెప్పిన సారం అంతా నిన్ను ఆశ్రయించిన వాడు తరించిపోతాడని చెప్పావు. కాబట్టి ఇది అసత్యం కాదు, కాదు కాదు, సత్యం, ఇది సత్యం. నువ్వే చెప్పావు ఈ విషయం, నువ్వు చెప్పావు, నీ వేదాలు చెప్పావు, నీ వ్యాసుడు చెప్పాడు, అవన్నీ ఖచ్చితంగా నిజమే, అవి మిథ్యావాదాలు కాదు. కాబట్టి రజ్జా పురుష వచనం ప్రాయం అఖిలం. స్వామి అవే నువ్వు పుసిపోవు కబుర్లా, రోడ్డు మీద పోయేవాడు మాట్లాడుకున్న మాటలా? రజ్జా పురుష అంటే రోడ్డు మీద తిరిగి మనుషులు అనుకున్న మాటలా? ఏదో రోడ్డు మీద నన్ను కలుసుకొని ఆ రాజకీయాల గురించి వీటి గురించి చర్చిస్తుంటే రచ్చకుండా కూర్చొని అవే ఆ మాటలా? ఏమన్నా అవే ఆ వ్యాసుడు చెప్పిన అట్లాంటి మాటలా? పోనీ నువ్వు భగవద్గీత చెప్పిన అటువంటి మాటలా? నలుగురు ఆడవాళ్ళ కూర్చొని నిన్న ఆ సీరియల్లో ఏమైంది, ఈ సీరియల్లో కంటిన్యూషన్ ఏమైంది, ఈ రోజు ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, ఈ రోజు ఈ క్యారెక్టర్ ఎలా ఉంది అని చర్చించుకునే మాటలా అవేమన్నా? లేదా ఆ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమాలో ఏం విశేషాలు ఉన్నాయి, ఆ సినిమాలో డైరెక్టర్ ఎలా ఉన్నాడు, ఈ సినిమాలో డైరెక్టర్ అంటున్నారు, వాళ్ళెవరితో తిరిగారు, వీళ్ళెవరితో తిరిగిన ఊసు కబుర్లు అవేమన్నా? ఏం కబుర్లు అవి? నువ్వు చెప్పిన వచనం, నీ భగవద్గీత వచనం, నీ భాగవతంలో ఉండే వచనం, కపిల మహర్షి చెప్పిన గీత, విదుర నీతులా ఎన్నున్నాయి? మీరు చెప్పిన మాటలే, ఆ వ్యాసుడు చెప్పిన మాటలే, నువ్వు చెప్పిన మాటలే, నీ వేదాలు పోషించిన మాటలే చెప్పేశాయి. ఆ భరోసా నాకు ఇచ్చే అవన్నీ కలిసి. ఏం భరోసా ఇచ్చే? నువ్వు మాట ఇస్తే, నువ్వు దయ చూపిస్తే నీ భక్తులు చెడిపోరు అన్నాడనే విషయాన్ని నేను దృఢంగా నమ్ముతున్నాను స్వామి. కాబట్టి నేను అడుగుతున్నాను, భక్తిని ప్రసాదించు, నీ మీద భక్తిని ప్రసాదించు స్వామి. అంతకు మించి నిన్నేం అడగడం లేదు. అది ఇస్తే చాలు, నువ్వు అన్నీ ఇచ్చినట్టే. ఎందువల్ల? నా శరీరం నాకు సహకరించడం లేదు, నా మనసు నాకు సహకరించడం లేదు. కాబట్టే నేను అడుగుతాను భక్తిని ప్రసాదించమని. నువ్వు అనుగ్రహిస్తే నా భక్తి ఎంతసేపు వస్తుంది, ఎంతసేపు పుడుతుంది?
ఎంతమందికి పుట్టించలేదయ్యా నువ్వు ఇప్పటికీ? ఎంతమంది భక్తులకు వాళ్ళంతా అజామిళ్ళు వాళ్ళంతా మొట్టమొదటి భక్తులా? ఆ తులసీదాసు నీ భక్తుడా మొట్టమొదట? ఏమయ్యాడు ఆయన? ఆయన జీవితాన్నే మార్చేసావు కదయ్యా. నీ తులసి రామాయణం రచించే స్థితికి తీసుకెళ్లిపోయావు కదయ్యా. వాళ్ళంతా మొదట భక్తులా? వాళ్ళు ప్రపంచంలో వ్యామోహం అంటూ తిరిగిన వాళ్లే. వాళ్ళలోనే అంత మార్పు తీసుకొచ్చావే తండ్రి. నాకు అటువంటి భక్తి కలిగించమని నేను ప్రాధాయపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను స్వామి అనుగ్రహించు అని అద్భుతంగా అడుగుతున్నారు నారాయణ భట్టతిరి గారు. ఈ 5 శ్లోకాల్లో కూడా ఆయన భక్తుడి యొక్క లక్షణం ఏందో చెప్పాడు. మొదటి శ్లోకంలో, రెండో శ్లోకంలో ఆ భక్తుడు పోయే మార్గాన్ని నాకు అడ్డం వస్తోంది, తన శరీరంలో ఉండే రుగ్మతని చెప్పాడు. మూడో శ్లోకంలోకి వచ్చేసరికి నీ కృప లభిస్తే అంతకంటే ఇంకా అసాధ్యం ఏమీ లేదు అని చెప్పేశాడు. 4వ శ్లోకానికి వచ్చేసరికి నాగుడు మొదలైన వాళ్ళంతా కూడా, మునులంతా కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది వాళ్లే అంత ముక్తి పొందారు, వాళ్ళు పొందిన మార్గంలో నన్ను కూడా ఆ భక్తి మార్గం తీసుకెళ్ళమని అడుగుతున్నానని చెప్పి అర్థించాడు. ఇంకా 5వ శ్లోకంలో పూర్తిగా చెప్పేశాడు, నాకు భక్తి కావాలి, నీ భక్తితో నా మనసు నిండిపోవాలి, నా హృదయంలో నీ రూపం నిలబడాలి, నా నోటి యందు నీ నామం పలకాలి, నీ గాథలు నేను పలుకాలి. ఏ గాథలు? ఆ భాగవత గాథలని నేను పలకాలి. అటువంటి భక్తి ప్రసాదించమని చెప్పి అమిత వినయంతో ఒక పక్క స్తోత్రంలాగా భగవంతుడు కోరుతూ తాను అడుగుతున్నాడు. కానీ ఈ శ్లోకాలు మనం చదివితే ఏమవుతుంది? మనం కూడా ఇట్లా అడుగుతున్నట్టు అయిపోతుంది. అలా పెట్టాడు. అది ఎంత బాగా చెప్పాడు. మొదటి శ్లోకంలో చెప్పాడు, అహం ధన్యాన్మన్యే, నేను వాళ్ళంతా ధన్యుడు అనుకుంటున్నాను అంటే మనం చదివితే మనం అనుకుంటున్నట్టు, మనమే ఆ మాటను అంటుంటట్టు, స్తోత్రం చేస్తున్నట్టు అలా రచించారు. గొప్ప విషయం ఇది. రచించేది ఆయన, భావించేది ఆయన. కానీ ఎవరైతే ఈ స్తోత్రం చదువుతుంటారో వాళ్ళు కూడా ఈ భావాలన్నీ అడుగుతున్నట్టుగా రచించారు. అది గొప్ప టెక్నిక్. అది కూడా కాక కవిత్వం, పటంతో, స్మరంతో, చరంతో, ఇది కాక మళ్ళీ అన్ని కలిపితే పటం, స్మరం, చరం, అహం అన్ని ఆ పదాల కూర్పు అద్భుతంగా ఉంది. రచనా విధానం ఎంత బాగుంది. ఒక లయబద్ధంగా పోతున్నాయి ప్రతి శ్లోకం. సంగీత మాధుర్యంతో కూడి ఉన్నాయి, రసభరితంగా ఉన్నాయి, ఆనంద పారవస్యంలో ముంచే రకంగా ఉన్నాయి. ఎవరైతే భక్తి భావంతో చదివితే ఈ శ్లోకాల్లో కన్నీళ్లు రాకుండా ఉండవు, అంత బాగా రచించారు. ఇది నారాయణ భట్టతిరి గారి యొక్క అద్భుతమైన కవితా శైలి, అద్భుతమైన భక్తి పారవస్యం. అన్నిటికన్నా వినయంతో ఒక భక్తుడు ఆవేదనతో ఆ భక్తికి కావాలని కోరుకునే ఆవేదనతో ఎలా ఉంటాడనే విషయాన్ని ఇంత చక్కగా 5 శ్లోకాలను మనకు వర్ణించారు నారాయణ భట్టతిరి గారు. అటువంటి నారాయణ భట్టతిరి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతో మనం ఈరోజు ఈ యొక్క 3వ దశకంలో ఉండే 5 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.